నమస్కారం వీడిస్టిల్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో విశాఖలో అట్టహాసంగా జరిగిన బీజేపీ సారథ్యం యాత్ర ముగింపు సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారక కమిటీ జాతీయ సదస్సును ప్రారంభించి స్వాగతోపన్యాసం చేసిన పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు దేశంలో అన్ని ఎయిర్పోర్టుల కన్నా మిన్నగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిలుస్తుందని వెల్లడి పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా నూతన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని డాక్టర్స్కి ఆదేశం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో అవినీతి రాజ్యమేలిందని కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. విశాఖ రైల్వే స్టేడియంలో రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ సారథ్యం యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో బీజేపీ సారథ్యం యాత్ర విజయవంతంగా సాగిందని ఉద్ఘాటించారు. వైసీపీ అవినీతి పాలనకి కూటమి చరమగీతం పాడిందని చెప్పుకొచ్చారు. ఎన్డీఏ పాలనలో ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. 2014 ముందు దేశంలో అసమర్థత వారసత్వ ప్రభుత్వాలు ఉండేవని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి విమర్శించారు. 2014 తర్వాత దేశంలో వచ్చిన మార్పులను ప్రజలు గమనించారని జేపీ నడ్డా పేర్కొన్నారు. అనంతరం పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ జూలై 27న సారథ్యం పేరిట దేవుని గడప నుండి మొదలైన యాత్ర నేడు విశాఖలో ముగించానన్నారు. నడ్డాను ముఖ్య అతిథిగా శివప్రకాష్ జీ తీసుకువచ్చారన్నారు. ఆ ఇద్దరికి కృతజ్ఞతలు తెలిపారు. సారథ్యం నేటితో ముగియలేదని ఇది ఆరంభం అన్నారు. తొలి విడత ముగిసిందన్నారు. భాజపాను గ్రామ గ్రామానికి విస్తరించడం లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. हम जब कहते हैं विशाखापट्टनम की बात तो हमें ध्यान में आता है कि इसे ईस्टर्न कोस्ट का ज्वेल कहा जाता है. हम यह भी जानते हैं कि किस तरीके से पिछले एनडीए की सरकार में आंध्र प्रदेश ने मोदी जी के नेतृत्व में और वर्तमान में वेंकैया नायडू हमारे चंद्रबाबू नायडू जी के नेतृत्व में आंध्र प्रदेश किस तरीके से तरक्की की ओर आगे बढ़ रहा है. मैं यहां यह भी बताना चाहता हूं और आपको धन्यवाद देना चाहता हूं क्योंकि व्हेन आई केम टू तिरुपति, जब मैं तिरुपति में आया था तो उस समय मैंने कहा था कि उस समय की भ्रष्ट वाईआरसीपी की सरकार, जो सरकार गवर्नेंस थी, नॉन गवर्नमेंट गवर्नमेंट थी, नॉन गवर्नेंस था, करप्शन चरम सीमा पर था, उस सरकार को बदलने की आवश्यकता थी. और मुझे खुशी है कि आपने प्रधानमंत्री नरेंद्र मोदी जी की बात को सुना और आपने उस सरकार को बदल डाला और हमारे चंद्रबाबू नायडू जी के नेतृत्व में आंध्र प्रदेश में आपने सरकार बनाई. आपको बहुत बहुत धन्यवाद एनडीए की सरकार बनाने के लिए. భారత మాతకి సంబంధించిన వైభవాన్ని దిగదిగాంతాల్లో ఇవాళ ప్రపంచాది నేతగా కొనియాడిపడుతూ అగ్రరాజ్యాల దమన నీతిని కూడా దూరం చేస్తూ నిలబడి ఈ దేశానికి సంబంధించిన అనేక రకాల విషయాల్లో ముందుకు తీసుకెళ్తున్న జననేత మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ యొక్క సారథ్యం కొనసాగాలి. ఆయన ఏ విధంగా ఆయన మొత్తం జీవితాన్ని దేశం కోసం దేశ ప్రజల కోసం అర్పణ చేసి కఠినమైన శ్రమ పరిశ్రమ క్రమశిక్షణ కారణంగా ఇవాళ అటు పేద కుటుంబంలో పుట్టి ఇవాళ అంచెలంచెలుగా దేశ ప్రధానమంత్రి ఏ విధంగా అయ్యారో ఆయన సారథ్యంలో మనమందరం స్ఫూర్తి ప్రేరణ పొంది ఈ యొక్క కార్యక్రమంలో ముందుకెళ్ళడానికి ఈ యొక్క సారథ్యం అనే కార్యక్రమానికి పేరు పెట్టి మనం ప్రారంభించడం జరిగింది. ఆయనలాగా మనందరం కూడా కష్టపడి పనిచేసి దేశం కోసం ఈ రాష్ట్రం కోసం తప్పనిసరిగా ఒక సమర్పణ భావంతో కార్యక్రమాలు చేయడానికి ఈ యొక్క సారథ్య కార్యక్రమం కారణమవుతుందని మీకు తెలియజేస్తున్నాను.
తిరుపతిలో తొలి జాతీయ మహిళా సాధికారక సదస్సు ప్రారంభమైంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో వికసిత్ భారత్కు మహిళల నాయకత్వం అనే నినాదంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులను ఎదురవుతున్న ఇబ్బందులు, సవాళ్లను అధిగమించడంలో మహిళా సాధికారక పాత్రపై సదస్సులో చర్చించనున్నారు. ఈ సదస్సుకు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మంత్రి పయ్యావుల కేశవ్, పార్లమెంట్ కమిటీ చైర్పర్సన్ దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి నేతలు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ మహిళలకు గౌరవం ఇవ్వడం భారతదేశ సాంప్రదాయమని అన్నారు. మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందలేదని చెప్పుకొచ్చారు. మహిళల అభివృద్ధికి రాజ్యాంగం అనేక నిబంధనలను రూపొందించిందని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ తిరుపతి లాంటి మహాపుణ్యక్షేత్రంలో మహిళా సాధికారక సదస్సు జరగడం మంచి పరిణామమన్నారు. మహిళలకు ఆస్తిలో సగం ఆస్తి ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు మహిళల ఆస్తి హక్కు గురించి చట్టం చేశారని గుర్తు చేశారు. అయ్యన్న పాత్రుడు అనంతరం ఎంపీ పురంధేశ్వరి మాట్లాడారు. ओम श्री वेंकटेश्वरम नमः। आज हम सब इस पावन आस्था, धर्म, संस्कृति की धरती भगवान वेंकटेश्वर की धरती तिरुपति बालाजी के इस स्थल पर जो आस्था, धर्म और संस्कृति की धरती है, ये धरती नारी शक्ति के शताब्दी योगदान की धरती है। इस धरती पर केवल धार्मिक आस्था नहीं, महिलाओं का नेतृत्व, सामाजिक दायित्व की प्रेरणा की धरती भी है। और इसीलिए आज भारत की महिलाएं दृढ़ संकल्प के साथ देश को आगे बढ़ाने में योगदान दे रही हैं। और इस धरती पर महिला सशक्तिकरण समिति की बैठक తిరుపతి లార్డ్ వెంకటేశ్వర అందరికీ ఇష్టమైన దైవం. అటువంటి వెంకటేశ్వరుని సన్నిధిలో ఈ మహిళలతో ఆడుకో సాధికార మీటింగ్ జరగడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మంచి పరిణామం అని కూడా భావిస్తున్నాను. స్వామివారి ఆశీస్సులతో మీ మహిళలందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకొని మహిళా లోకం అభివృద్ధి చెందడం కోసం కొన్ని తీర్మానాలు చేయవలసిన అవసరం ఉంది. దానికి మీరందరూ కూడా ఈ 2 రోజులు స్టడీ చేసి, డిస్కషన్ చేసి మహిళా లోకం ముందుకు వెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. మన దేశ స్వాతంత్ర సమరంలో, రాజ్యాంగ నిర్మాణంలోనూ ప్రతి కీలక ఘటనలోనూ మహిళలు ముందున్నారు. మీ అందరికీ తెలుసు, మనకు హిస్టరీ చదువుకున్నాం. నేడు కూడా వారు రాజకీయాల్లో సమాజ అభివృద్ధి కొరకు ప్రతి రంగంలో తమ ముద్ర వేశారు. అయినా మహిళలు వారిని మరింత బలంగా నియమించాలని ఇదే మన ఆశయం అని చెప్పి మీరందరూ కూడా భావించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తున్నాను. On this auspicious occasion, I extend a very warm welcome to all the esteemed guests who are seated on the dais and off the dais. It is a conference of the Legislative Committee for Empowerment of Women, which is being held in Tirupati at the lotus feet of Sri Lord Balaji. The presence of the distinguished guests add value to this event, and we are eager to listen to the thoughtful insights which will reflect on the significance of the work we undertake in the Committee on Empowerment of Women. We have gathered here today to reaffirm our resolve
that the empowerment of women is central to the progress of India. It underscores our shared commitment for advancing gender justice and inclusive development. India's vision of a Viksit Bharat by 2047 rests on the pillars of equality, inclusion and empowerment. భోగాపురంలో నిర్మాణ దశలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. భోగాపురం చేరుకున్న రామ్మోహన్ నాయుడుకు జీఎంఆర్ అధికారులు క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణ పనులను వివరాలను తెలియపరిచారు. ఈ సందర్భంగా విమానాశ్రయానికి అంతటికీ కలిగి తిరిగి పనులన్నీ సక్రమంగా సాగుతున్నాయి అన్న సంతృప్తిని రామ్మోహన్ నాయుడు వ్యక్తపరిచారు. అనంతరం నిర్మాణ దశను పూర్తి చేసుకున్న రన్వేను సైతం పరిశీలించారు. ముందుగా నిర్ణయించుకున్న డిపిఆర్ మేరకు నిర్మాణాలు సక్రమంగా జరుగుతున్నాయని, దేశంలోనే మిన్నగా భోగాపురం ఎయిర్పోర్టు నిలుస్తుందని రామ్మోహన్ నాయుడు వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు జూన్ 2026 నాటికల్లా విమానాశ్రయ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమవుతామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గడిచిన 14 నెలలుగా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఇప్పటికే 7 సార్లు ప్రత్యేకంగా ఈ విమానాశ్రయ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించానని తెలిపారు. ఢిల్లీలో నుండి కూడా 2 దఫాలుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేశానని తెలిపారు. ఆళ్లవలస దగ్గర ఉన్నటువంటి రోడ్ ఒక 4 కిలోమీటర్స్ ది టెండర్ కూడా ఫైనలైజ్ అయింది. సెప్టెంబర్ 15 నుంచి అది వర్క్ కూడా మొదలు పెట్టబోతున్నాం. అలాగే విఎంఆర్డిఏకి సంబంధించి బోయపాలెం జంక్షన్ దగ్గర పరదేశీపాలెం ఆ యొక్క సెగ్మెంట్ కూడా ఒక 6 కిలోమీటర్లు ఏదైతే ఆ విశాఖపట్నం బీచ్ దగ్గర నుంచి హైవే వరకు ఉంటుందో అది కూడా సెప్టెంబర్ 15కి వర్క్ మొదలు పెట్టబోతున్నాం. అలాగే మనకి మారిక వలస నుంచి ఏషియా హైవే NH16 ఆనందపురం వరకు ఉండే జంక్షన్ అది కూడా విఎంఆర్డిఏ త్రూ అది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. చిన్న చిన్న మార్కింగ్స్ దానికి ఉంది. అదొక 6.3 కిలోమీటర్స్ రోడ్డును కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. వైజాగ్ సిటీ నుంచి సింహాచలం BRTS రోడ్డు అడవివరం దగ్గర సొంట్యాం వైపు ఏదైతే ఉందో అది కూడా సెప్టెంబర్ 15 నుంచి వైడనింగ్ అది కూడా చేసుకోగలిగితే చాలా వరకు ఆరిలోవా లేకపోతే హనుమంతవాక జంక్షన్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా హైవే చేరుకోవడానికి కాస్త వెసులుబాటు కలుగుతుంది. అలాగే వేపగుంట NAD దగ్గర ఉన్నటువంటి విఎంఆర్డిఏ GVMC వీళ్ళిద్దరూ కూడా కలిసి అది కూడా టెండర్ ఫైనలైజ్ చేసి వీలైనంత త్వరగా ఈ సెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. దొరతోట రోడ్డు జంక్షన్ ఏదైతే భీముల దగ్గర ఉందో దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యింది. వీలైనంత త్వరగా వర్క్ స్టార్ట్ చేస్తాం. ఈ 7 పాయింట్స్ మేము టార్గెట్ ఏది పెట్టుకున్నానంటే మార్చిలోగా ఏప్రిల్లోగా ఈ 7 పాయింట్స్ కూడా మనం ఫినిష్ చేసుకోవాలనేది అదొక టార్గెట్ పెట్టుకున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వైద్య అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం స్థానిక ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ పరిసరాలను, వార్డులను పరిశీలించి వైద్య అధికారులకు పలు సూచనలు, మార్గదర్శకాలను జారీ చేశారు. ఆసుపత్రి పరిసరాలు ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో రోగులు, బాలింతలతో మాట్లాడిన కలెక్టర్ వైద్య సేవలు, ఉచిత మందుల పంపిణీ సమస్యలపై ఆరా తీశారు. కార్పొరేట్ స్థాయిలో ఆసుపత్రి వార్డులను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. రోగులతో పాటు సహాయకులకు కూడా భోజనం ఏర్పాటు చేయాలని, ఇందుకు ఆసుపత్రులను ఒక క్యాంటీన్ పెట్టేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పడకలతో పాటు అదనపు పడకలను పెంచడానికి, పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పెండింగ్ పనులు నిర్ణీత సమయానికి ముందే పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రానికి అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విశాఖలో బీజేపీ నిర్వహించిన సారథ్యం బహిరంగ సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తున్నామన్నారు. కేంద్రం రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకులు పరిపాలిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో భౌగోళికంగా భారతీయ జనతా పార్టీని ఇంకా విస్తరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికి కార్యకర్తల బాధ్యత తీసుకోవాలన్నారు. సమాజంలో ఉన్న ప్రతి వర్గం వద్దకు బీజేపీ శ్రేణులు వెళ్లాలని పిలుపునిచ్చారు.
నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు అవుతుంది. అభివృద్ధి దానంతకదే ఆంధ్రప్రదేశ్ లో పరుగులు పెడుతుంది. సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని హామీ ఇచ్చాము. హామీలకు అనుగుణంగా ఇవాళ రాష్ట్ర ప్రజలు మనల్ని ఆశీర్వదించారు, మన నాయకత్వం మీద విశ్వాసాన్ని ప్రకటించారు. దానికి అనుగుణంగానే ప్రజల మనోభావాలకి, ఆశలకి, ఆకాంక్షలకి అనుగుణంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధికి మారిపేరుగా కూడా ఇతర రాష్ట్రాల ముందు మనం నిలబెట్టగలుగుతున్నాం. దానికి సంపూర్ణంగా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అందిస్తున్న సహకారం కూడా ఒక ప్రధాన కారణం అనే విషయాన్ని నేను కాదు, ప్రతి సందర్భంలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటిలేటర్ మీద ఉంటున్న రాష్ట్రాన్ని ఇవాళ ఐసీయూలోకి, అక్కడి నుంచి జనరల్ వార్డుకి తీసుకెళ్లే దిశగా నరేంద్ర మోడీ గారు సహకరిస్తారని అనేక సందర్భాల్లో వారు చెప్పడం జరిగింది. 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసం అటువంటిది. ఆ విధ్వంసం నుంచి కోలుకొని మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడం కోసం అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే మన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కూడా చెప్పినట్టుగా ప్రతి హామీని నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా సామాజిక పెన్షన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కూడా 10,000 కోట్లను అదనంగా ఇస్తూ 33,000 కోట్లను 65 లక్షల మందికి ఇవాళ సామాజిక పెన్షన్లు, అది వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, లేదా దివ్యాంగులు కావచ్చు, అందించే ప్రయత్నం చేస్తున్నాం. తిరుపతి వేదికగా జరుగుతున్న తొలి జాతీయ మహిళా సాధికారక సదస్సులో శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజలు మనల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యలు పరిష్కరించడానికే కదా అన్నారు. ఉద్యోగాలకి రాకపోతే ఉద్యోగులపై చర్యలు తీసుకుంటున్నాం. చిరు ఉద్యోగులకు సైతం నో వర్క్ నో పే విధానం అనుసరిస్తున్నారు. మరి అసెంబ్లీకి ఎమ్మెల్యేలు రాకపోతే తీసుకోవాల్సిన చర్యలపై లోక్సభ స్పీకర్ మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేదే 45 రోజులు. వాటికి కూడా రాకపోతే ఎలా అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న స్లోగన్ మీద వెళ్తున్నాం. కానీ మీరు ఎమ్మెల్యేలకి అది వర్తించదా? మన ఎమ్మెల్యేలు శాసనసభకు కూడా రావట్లే. ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి రారండి? రారా? ఎక్కడో బయట మాట్లాడే బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా. మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టికి తేవచ్చు కదా, ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు, వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది. సార్, ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని క్లాప్స్ కొట్టండి అమ్మా. కొంచెం ఆంధ్ర వాళ్ళని కట్టండి, తెలుగు వాళ్ళని కట్టండి. ఇస్ ఎ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి. 20 లక్షల రూపాయలు విలువైన బంగారు ఆభరణాల చోరీ కేసుల్లో నిందితులను అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్ జోన్ క్రైమ్ సిఐ ఎన్ శ్రీనివాసరావు పెందుర్తిలో మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సత్తివానిపాలెంలో నివాసం ఉంటున్న కొయ్యన్న కృష్ణ పరవాడలో ఓ కంపెనీలో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నారన్నారు. 2022 ఫిబ్రవరిలో తన ఇంటిలో దొంగతనం జరిగినట్లు ఆయన ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టి అదే ప్రాంతంలో నివాసం ఉండే నిందితులు చిన్నపల్లి సుజాతను అరెస్టు చేసి 200 గ్రాముల బంగారం, 40 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అలాగే మరో కేసులో రాయుడు దుర్గా భవానీ ఈ ఏడాది జూన్ 24న బ్యాంకులో కుదవపెట్టిన బంగారం విడిపించుకొని ఆటోలో ప్రయాణిస్తుండగా ఆ పర్సును దొంగలించిన కేసులో కొత్తవలస మండలం ముసీరాంకు చెందిన మాకిరెడ్డి గణేష్ను అరెస్టు చేసి 6.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు సీఏ తెలియజేశారు. ఈ కేసులో చురుగ్గా వ్యవహరించిన పోలీసులను కమిషనర్ శంఖపత్ర బాక్షి, క్రైమ్ డీసీపీ లతా మాదిరి అభినందించారు. 2/9/2025 సాయంత్రం 7 గంటలకి సత్యవానిపాలెము పెందుర్తి లిమిట్స్ ఎస్టీబీఎల్లో లిమిట్స్ నుంచి కంప్లైంట్ కొయ్యాన రమేష్ అతను అతని భార్య కలిపి వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టాము. వాళ్ళు 22/2/2023 నుంచి 27/2/2023 వాళ్ళు ఇక్కడ శ్రీహరిపురంలోని గాజువాక దగ్గర ఉన్న శ్రీహరిపురంలోని వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళారు, అత్తగారింటికి వెళ్ళారు. అత్తగారింటికి వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చి చూసుకునేటప్పటికి బంగారం పోయిందని వాళ్ళు ఆవిడ చూశారు.
చూస్తే భర్తకి చెప్పకుండా చెప్తే ఎక్కడ దెబ్బలాడతారని చెప్పి అలాగా దాచి ఉంచుకున్నారు. కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఆయన అడిగాడు. ఆయన అడిగిన తర్వాత కూడా పోయిందని చెప్పిన వాళ్ళు వెతికారు. ఎక్కడ పోయింది, ఎలా పోయింది ఏంటనేది తెలియలేదు వాళ్ళకి. తర్వాత మాకు సిపి గారికి తర్వాత కలిశారు వీళ్ళు. కలిసిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. మళ్ళీ చూసాము. తర్వాత అయిన తర్వాత కూడా మళ్ళీ మొన్న ఇంకా ఫైనల్గా 2వ తారీఖున నిర్ధారించుకొని ఇది పోయిందండి ఖచ్చితంగానని చెప్పేసి. బోధిధర్మ యుద్ర కళాక్షేత్రంలో ఆధ్వర్యంలో ఆదివారం నాడు శివాజీ పార్కులో బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 150 మంది విశాఖ, శ్రీకాకుళం విద్యార్థుల బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్కు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్, గౌరవ అతిథిగా విశాఖ ఈస్ట్ డివిజన్ ఏసీపీ కొండపల్లి లక్షణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులను గొప్ప శక్తివంతులుగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. చిన్న వయసు నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు ఆత్మరక్షణ, క్రమశిక్షణ మంచిగా అలవర్చుకోగలరని అన్నారు. మరొక గౌరవ అతిథి బీవైకేకి వ్యవస్థాపకులు గ్రాండ్ మాస్టర్ దయామయ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ అనేవి విద్యార్థికి గొప్ప వరమని, దీని ద్వారా క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం పెరుగుతాయని వెల్లడించారు. కర్షక దేవోభవ సంస్థ జాతీయ అధ్యక్షులు బ్లాక్ బెల్ట్ గ్రహీత డాక్టర్ అడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు తప్పక నేర్చుకోవాల్సిన విద్య మార్షల్ ఆర్ట్స్ అని, అది బాల్యానికి మరింత దృఢంగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు ఆయా బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు. This skill is very, very good if you learn it from the initial stage. Like when you are very young, if you are learning this skill, this fighting skill, it will make you more confident, more courageous, brave student. Wherever you will go in life, you will always have this in mind that I can face any challenge. So this kind of skill is very important in life. So I am really proud of you, all of you, especially your parents who has given you time to go and learn this skill. And Venkatrao, who is running this complete very good organization. It is also giving you a kind of a traditional understanding of our weapons, like sword, like this manchak, nunchak also. So these kind of weapons are you can use without any other special things. సో మార్షల్ ఆర్ట్ అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం అనేది చాలా అదృష్టం. మీరందరూ కూడా మీకు ఆ ఆలోచన వచ్చింది, మీ తల్లిదండ్రులు ఈ విధంగా మీకు పంపించి ట్రైనింగ్ ఇస్తున్నారంటే పిల్లలు మీరు చాలా అదృష్టవంతులు. మీరు ముందు ముందు మంచిగా వ్యక్తిత్వాన్ని మీరు డెవలప్ చేసుకుంటారు, మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. మీరు లైఫ్ అంతా కూడా ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటూ మీ యొక్క జీవితాన్ని చక్కగా నిర్వర్తించుకోవడానికి మీకు సపోర్ట్గా ఈ యొక్క ట్రైనింగ్ మీకు ఉంటుంది. కాబట్టి మార్షల్ ఆర్ట్ అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం అనేది ఒక భాగ్యం. ఇట్ ఈస్ ఏ ఫార్చ్యూన్. యు ఆర్ ఆల్ ఫార్చ్యూన్ ఇనఫ్. ఎందుకంటే ఇదేంటి ఆర్ట్ అవసరం ఉంది. సో నవడేస్లో ఇలాంటి తగ్గుతున్నాయి, కానీ ఇంకా ఇలాంటి గురువులు ఉన్నారు, మీకు అందరికీ ఇలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారంటే ఆ గురువులకి మనం ఎప్పుడు కూడా జీవితాంతం మీరు వాళ్ళ తాలూకా సర్వీస్ని గుర్తుపెట్టుకోవాలి. వీ మస్ట్ బి గ్రేట్ఫుల్ టు ఆల్ గురూస్. ఆర్థిక బలంతో పాటు యువకుల యొక్క బలం కూడా ఖచ్చితంగా అవసరం. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ప్రపంచమంతా కూడా చాలా అల్లుకొల్లోలంగా ఉంది. 3వ ప్రపంచం యుద్ధం వచ్చేటువంటి సూచన కూడా కనిపిస్తున్నటువంటి తరుణంలో ఈ మధ్యకాలంలోనే మన భారతదేశానికి పాకిస్తాన్కి వైరం ఉందనే విషయాన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా తెలుసు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా కల్నల్ కురేషి, అట్లాగే ఫ్లయింగ్ ఆఫీసర్ వ్యోమికా సింగ్, వీళ్ళిద్దరూ ఒక లేడీస్ ఇద్దరు కలిపి ఆపరేషన్ని మరి సక్సెస్ఫుల్గా చేశారు. ఒక పక్క డిఫెన్స్ పనిచేస్తూ ఉన్నప్పుడు కూడా సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్లో ఉన్నటువంటి ఎన్సీసీ కానివ్వచ్చు, లేకపోతే ఇలా స్పోర్ట్స్లో ఉన్నటువంటి వ్యక్తులు, మార్షల్ ఆర్ట్స్లో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఈ దేశానికి అవసరం. అందులో భాగంగా ఈరోజు బోధిధర్మ యుద్ధ కళాక్షేత్రం 4th డాన్ మరి వెంకట్రావు గారి సారథ్యంలో ఈరోజు బెల్ట్ టెస్ట్ జరగడం జరిగింది. ఇందులో వైట్ దగ్గర నుంచి ఆరెంజ్, బ్లాక్ బెల్ట్స్ వరకు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇవాళ ఇండియన్ ఆర్మీ కల్నల్ మరి నీరజ్ కుమార్ గారు, కమాండింగ్ ఆఫీసర్ 13 ఆంధ్ర ఎన్సీసీ బెటాలియన్కి సంబంధించి ఆయన రావడం జరిగింది. అట్లాగే ఏసీపీ ఈస్ట్ నరసింహమూర్తి గారు ఈ కార్యక్రమం రావడం జరిగింది. అఖిల భారతీయ తెరపాంక్ యువక్ పరిషత్ ఆధ్వర్యంలో వరల్డ్ బిగ్గెస్ట్ క్యాంపెయిన్లో భాగంగా విశాఖలో సెప్టెంబర్ 17న మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని పరిషత్ విశాఖపట్నం సభ్యులు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఈ మహా రక్తదానం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరం చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా సొంతం చేసుకున్నామని తెలిపారు. విశాఖలో ఆపదలో ఉన్న ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఈ శిబిరం ద్వారా రక్తం సేకరించి అందిస్తామని తెలిపారు. విశాఖలో జరిగే ఈ మహా రక్తదానంలో సుమారు 2500 యూనిట్లు సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఒక్క విశాఖలోనే 60 కేంద్రాల్లో ఈ రక్తదానం జరుగుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా జరిగే ఈ మెగా క్యాంపుకి ప్రజలు వచ్చి రక్తదానం చేయాలని తెరపాంక్ యువక్ పరిషత్ విశాఖపట్నం సభ్యులు కోరారు. అఖిల్ భారతీయ తెరపంథ్ యువక్ పరిషత్ ఒక నేషనల్ ఆర్గనైజేషన్. ఇది తెరపంథీ ఆర్గనైజేషన్, జైన్ తెరపంథీ ఆర్గనైజేషన్. దీంట్లో ఏంటంటే మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్. మా సంస్థ ఆల్రెడీ వరల్డ్ రికార్డ్ హోల్డరు, గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ హోల్డరు, తర్వాత ఐసియా బుక్స్ ఆఫ్ రికార్డులో కూడా మాది వరల్డ్లో బిగ్గెస్ట్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఆన్ సింగిల్ డే ఇది వచ్చింది. సో ఆన్ సెప్టెంబర్ 17th మాది మళ్ళీ ఇనిషియేటివ్ 2025లో కూడా తీసుకున్నాం. మొత్తం ఆంధ్రాలో కనుక అయితే మేము మా లక్ష్యం ఏమో 250 క్యాంపులు చేద్దాం లక్ష్యం ఉంది. సో ఆల్రెడీ చాలా మటుకు రిజిస్టర్ అయ్యాయి, ఒక 100 వరకు రిజిస్టర్ అయ్యాయి. ఇంకొక 150 క్యాంపుల వరకు రిజిస్టర్ అవుతాయి సెప్టెంబర్ 17th లోపల, 16th లోపల. సో దీనికి రోటరీ, లయన్స్, జేసీ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మిగతా వేరే వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. మన పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. ఈ సందర్భంగా ఎంబీపీ కాలనీలో 7th డే అడ్వెంటిస్ట్ స్కూల్లో పరిసరాల పరిశుభ్రతపై గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కోరమండల్ ఫెర్టిలైజర్స్ వారు అందజేసిన గుడ్డ సంచులను విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రాలను జయప్రదం చేయాలని కోరారు. ఒక్కసారి వాడి వదిలేసిన ప్లాస్టిక్ వద్దే వద్దని పేర్కొంటూ వాటి వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే భుజించాలన్నారు. సమస్త జీవావరణాన్ని కాపాడే బాధ్యత మానవాళిపై ఉందన్నారు. యాక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ కమ్యూనిటీ మేనేజర్ ఐ కృష్ణకుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మానవాళి జీవించడానికి ఉన్నది ఒకటే భూమిని, దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ జాస్లిన్, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఇట్లా పేర్లతో మన దేశంలో, మన రాష్ట్రంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నిటిని జయప్రదం చేసేందుకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని కోరుతున్నాం. ప్రధానంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. ఈరోజు విశాఖ మహానగరంలో ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని, క్లాత్ బ్యాగ్లే వాడాలనే ఆలోచనతో ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, కోరమండల్ ఫెర్టిలైజర్స్ వాళ్ళు చాలా కాటన్ బ్యాగ్స్ పంపిణీ అనేది చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ కూడా ఈ క్లాత్ బ్యాగుల్ని అన్ని విద్యా సంస్థలకి తీసుకెళ్లి పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడొద్దని చెప్పి, ఈ ఒక్కసారి వాడి వదిలేసే ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలను ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని, ప్రతి ఒక్కరూ ఈ గుడ్డ సంచుల్ని వినియోగించాలని కోరుతున్నాం. ప్రజా సమస్య పరిష్కారానికి పెందుర్తి నియోజకవర్గంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమం నిర్వహించారు. పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 93వ వార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాపర్తి కన్నా, జీవీఎంసీ 8 జోనల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శంకర్రావు, ఎమ్మెల్యే పంచకర్లతో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో సమతానగర్, గణేష్ నగర్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి ఆయా కాలనీల్లో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కాలనీ పెద్దలతో ఎమ్మెల్యే చర్చించారు. వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడారు. గణేష్ నగర్ వచ్చా, గణేష్ కాలనీ వచ్చా. ఇక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొంతవరకు ఇక్కడున్న ఈ వార్డులో దగ్గర 5-6 కిలోమీటర్లు ప్రవహించే పెద్ద గడ్డ ఉంది. గడ్డకి 2 పక్కల కూడా ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళు కొద్ది అభద్రతా భావంతో ఈ పెద్ద గడ్డ కాబట్టి వర్షాలు పడినప్పుడు కోతకు గురైతే ఆ ఇళ్ళకు కూడా కింద పునాదుల దగ్గర నుంచి కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ జోనల్ కమిషనర్ గారికి ఇమీడియట్గా గడ్డ ఎంత ఆక్రమణకు గురైంది, ఎంతవరకు మనం రిటర్నింగ్ వాళ్ళు కట్టవచ్చు, వాళ్ళకి ఎలా సేఫ్టీ ఇవ్వాలనే దాని మీద కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మీకేం అభద్రతాభావానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అతి త్వరలో రిటర్నింగ్ వాళ్ళు కట్టడం మీరు కూడా, ప్రజలు కూడా గమనించాలి. ఇప్పుడు ఇల్లు గడ్డ పక్కన కట్టుకుంటే భవిష్యత్తులో, ఇప్పుడు నేనేదన్నా హ్యుమానిటీలో నేను వదిలేసిన
భవిష్యత్తులో ఇప్పటికే అది మీకు ఓనర్షిప్ రాదు. దయచేసి ఇంకా మీదట ఎక్కడ కూడా గడ్డల మీదకి మాత్రం రాకండి. మేము కూడా సీరియస్గా వీఆర్ వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ ఉన్నాం. ఇల్లు కట్టేసే వరకు ఊరుకుని ఇల్లు కట్టేసే తర్వాత కొట్టేయడానికి రావడం అనేది ఒక అమానుషం, దుర్మార్గం. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో విశాఖలో అట్టహాసంగా జరిగిన బీజేపీ సారథ్యం యాత్ర ముగింపు సభ. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభల మహిళా సాధికారక కమిటీ జాతీయ సదస్సును ప్రారంభించి స్వాగతోపన్యాసం చేసిన పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. దేశంలో అన్ని ఎయిర్పోర్టుల కన్నా మిన్నగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిలుస్తుందని వెల్లడి. పార్వతీపురం ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా నూతన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని డాక్టర్స్కి ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.